నా మరపురాని ఎన్నో అనుభవాల్లో 4 నచ్చిన సంఘటనలు మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, మీరు ఆకర్షించండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో మీరు ఆకర్షించినవి మీ కోరికలు ఏవైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీరు పొందాలనుకునే కోరికలు ఏవైనా కూడా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వినండి. జీవితం ఎన్నో సమస్యలమయంగా ఉంది. ఎంతో కష్టపడుతున్నా మంచి ఫలితాలు రావడం లేదు. ఏదో తెలియని జీవిత రహస్యం ఉంది అని నేను మదన పడుతున్న సమయాన ఈ సీక్రెట్ పుస్తకం నాకు ఒక ఫ్రెండ్ ద్వారా లభించింది. ఈ పుస్తకం చదివి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆలోచనల్లోనే ఇంత దాగి ఉందా అని నా ఆలోచన సరళిని మార్చుకున్నాను. చిన్న చిన్న వాటిని ఆకర్షించడం మొదలుపెట్టాను. ఈ పుస్తకంలో ఎన్నో మనకు తెలియని విషయాలు ఉన్నాయి. ఒకవేళ మనం ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి ఎలా పొందవచ్చో కూడా ఇందులో ఉంది. అలానే నాకు జరిగిన అనుభవం ఒకటి ఉంది. అది మేము కొత్తగా ఎంతో ఇష్టంగా ఒక కెమెరా కొన్నాము. కొన్ని నెలలు వాడాము. తరువాత ఒకసారి చూస్తే కెమెరా లేదు. ఎక్కడ పెట్టాము అని ఇల్లంతా వెతికాము. ఎక్కడైనా మర్చిపోయామా అని ఆలోచించాము. కొన్ని రోజుల క్రితం మా అక్క కూతురి కారులో అందరం వెళ్ళాము. అక్కడ ఫొటోస్ దిగాము అని ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగితే కారు సర్వీసింగ్కి కూడా ఇచ్చాను, లేదు అని చెప్పింది. ఎంతకు అది ఎక్కడుందో తెలియలేదు. సరే, సీక్రెట్ బుక్లో రాసినట్టుగా చేద్దాం, అందరం అట్రాక్ట్ చేద్దాం అని అనుకున్నాము. అందుకు కెమెరా దొరికినందుకు కృతజ్ఞతలు అని రాసి పెట్టాము. నేను ఆ కెమెరాకి వార్డ్రోబ్లో ఒక మంచి ప్లేస్ ఖాళీగా ఉంచి అక్కడ కెమెరా అని రాసి దానికి చోటు ఉంచాను. అందరం కెమెరా దొరికింది అన్నట్టుగా ఆనందపడ్డాము. ఇక మర్చిపోయాము. ఒక నెల రోజుల తర్వాత మేమందరం ఒక పార్టీలో ఉన్నప్పుడు మా అక్క కూతురు కాల్ చేసింది. దేనికోసమో వెతుకుతూ ఉంటే తన కార్లో మా కెమెరా దొరికింది అని. అప్పటికే కార్ని 2 సార్లు సర్వీసింగ్కి ఇచ్చినా కూడా ఎలా కారులో ఉందో తెలియడం లేదు అన్నది. ఒక్కసారి పట్టరాని సంతోషంతో పెద్దగా అరిచాను. యూనివర్స్ మన కోరికలకి స్పందించడం ఎంత అద్భుతం! అది కేవలం కెమెరా దొరికినందుకు కాదు, మా నమ్మకానికి దొరికిన మొదటి విజయం కనుక. ఇలా చిన్న చిన్నవి తర్వాత ఎన్నో అట్రాక్ట్ అయ్యాయి. నేను మర్చిపోలేని మరొక సంఘటన. నా చిన్ననాటి స్నేహితురాలు 10th క్లాస్ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము. ఎన్నోసార్లు నాకు నా చిన్ననాటి ఫ్రెండ్ గుర్తుకు వచ్చేది, కలలో వచ్చేది. ఎప్పటికైనా ఒక్కసారైనా తనను కలవాలి, మాట్లాడాలి అని అనుకునేదాన్ని. కానీ ఏ ఆధారమూ లేదు, తనను చూడాలి అన్న తపన తప్ప. ఫేస్బుక్లో కూడా వెతికాను. సీక్రెట్ బుక్ చదివాక తను నాకు ఎలాగైనా కనిపించాలి అని నా ఆలోచనలని, ఆశని విశ్వానికి అందించాను. కొన్ని రోజుల తర్వాత నేను ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా కాలేజ్ ప్రిన్సిపల్ హోదాలో హుందాగా ఉన్న ఒక ఆవిడను చూశాను. చూడగానే మతిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినా నా కళ్ళ ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలే. తనని చూసి మది పులకరించింది. విశ్వాన్ని తలుచుకుంటే ఒళ్ళు జలధరించింది. కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు ధారగా, అన్నేళ్ళు నా నిరీక్షణకి సాక్షిగా. ఒక్క ఉదుటున తనను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. నా ఈ సంఘటన ఎంత అందంగా ఉందో నా స్నేహితురాలు పేరు కూడా అంత అందమైంది. మృదుల. పేరుకు తగినట్టుగా మృదుమధుర సంభాషిణి తను. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలు. మరొక సంఘటన. కొన్నేళ్ల క్రితం మేము అనుకోని పరిస్థితుల వల్ల ఒక ఇల్లు వారం రోజుల్లో మారాలి అనుకున్నాము. అంత తక్కువ టైంలో మాకు కావలసిన ఇల్లు ఎలా దొరుకుతుందో అర్థం కాలేదు. నేను 2 రోజులు చాలా ఇల్లు చూశాము, కానీ మాకు తగినట్టుగా దొరకలేదు. సమయం తక్కువగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. మాకు ఎలాంటి ఇల్లు కావాలో విశ్వాన్ని అడుగుదాం అనిపించింది. వెంటనే ఒక పేపరు, పెన్ను తీసుకొని అసలు మాకు ఎలాంటి ఇల్లు కావాలి, ఎలా ఉండాలి అని రాయడం మొదలుపెట్టాను. మేము వెళ్ళబోయే ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకొని 10 పాయింట్లు రాశాను. కాలనీ ఎలా ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి అన్న విషయాల గురించి స్పష్టంగా నేను ఒక అవగాహనతో రాశాను. తర్వాత ఆ ఇల్లు దొరికినట్టుగా ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ మరుసటి రోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ కలిసింది. ఆమె మాటల్లో తన ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉందని చెప్పింది.
సరేనని చూసొద్దామని వెళ్ళాను. 4 రోజుల క్రితం నేను ఎలా ఊహించి రాశానో అలాగే నా కళ్ళ ముందు ఆ ఇల్లు ప్రత్యక్షమైంది. నిజంగా విశ్వానికి వేల కృతజ్ఞతలు తెలిపాను. విశ్వానికి అర్థమవ్వడానికి మనలో క్లారిటీ ఎంతో ముఖ్యం. మరొక సంఘటన. కొన్ని రోజుల క్రితం ఎందుకో నా పాత పుస్తకం ఒకటి దొరికింది. అందులో నా కోరికలు కొన్ని రాసిపెట్టినవి దొరికాయి. అవి నెరవేరినందుకు థ్యాంక్స్ అని కూడా రాసి పెట్టుకున్నాను. అందులో చూస్తే ఆశ్చర్యం, దాదాపు అన్నీ నెరవేరాయి. ఒక అద్భుతమైన కోరిక చూసి ఇంకా ఆశ్చర్యపోయాను. అందులో రెడ్ కలర్ కొత్త కారు అని రాసి ఉంది. నేనెప్పుడో మర్చిపోయాను, కానీ విశ్వం మర్చిపోలేదు. కలర్తో సహా. అనుకోకుండా 3 నెలల క్రితమే రెడ్ కలర్ కొత్త కారు కొన్నాము. నా కోరిక నెరవేరినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. రీసెంట్గా నాకు జరిగిన మరో సంఘటన. మనం ఒకదాన్ని ఆకర్షించి చాలా అలర్ట్గా ఉండాలి. అంటే విశ్వం ఎక్కడి నుండి ఎవరి నుండి ఏం అవకాశాలను అందిస్తుందో చూడాలి. మనం మంచి సంతోషకరమైన ఫ్రీక్వెన్సీలో ఉంటే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్గా మారతాయి. ఏది జరిగినా అది మన మంచికే విశ్వం చేస్తుంది అని నమ్మాలి. చిన్న ఉదాహరణ. నేను షాప్లో ఒక కొత్త గోల్డ్ టాప్స్ చూసి చాలా బాగున్నాయి అనుకున్నాను. పెట్టుకొని చూశాను, కానీ తీసుకోలేదు. తరువాత కొన్ని రోజులకు నా పాత టాప్స్ కింద పడి విరిగిపోయాయి. అప్పుడు నేనేమీ బాధపడలేదు. తరువాత అవి తీసుకెళ్లి నేను కొత్త గోల్డ్ టాప్స్ ఇంతకు ముందు చూసినవి తీసుకున్నాను. అంటే నేను ఆకర్షించిన కొత్త కమ్మలు రావడానికి నా పాత కమ్మలు విరగడం అనే నెగిటివ్ సిచ్యుయేషన్ జరిగింది. ఏది జరిగినా అది మంచికే అనుకున్నాను. కనుక కొత్త కమ్మలు వచ్చాక కానీ అవి ఎందుకు విరిగాయో నాకు అర్థం కాలేదు. ఇలా ప్రతి సిచ్యుయేషన్ మన ఆలోచనల ఆకర్షణల ఫలితం. ఒక సంఘటన జరిగినప్పుడు అది మంచిదా చెడ్డదా అనేది ఉండదు. మనం దాన్ని ఆలోచించే దాన్ని బట్టే అది మన మంచికో చెడుకో దారితీస్తుంది. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలు. విశ్వం అనుక్షణం నీ వెంట ఉండే ఒక స్నేహితురాలు, ఒక సేవకురాలు, ఒక అద్భుత దీపం. ఇలా ఎంత చెప్పినా విశ్వం గురించి తక్కువే అవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్కదాన్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. మన ఆలోచనలని మొదట మనం నమ్మాలి. మన నమ్మకానికి తగిన కోరికలు కోరితే సులభంగా నెరవేరుతాయి. అది ఎవరికి వారు అనుభవిస్తేనే కానీ తెలియని అనుభూతి. అందరికీ నా అనుభవాలు చెప్పాలి, ఈ సీక్రెట్ బుక్ గురించి చెప్పాలి, అందరూ ఈ ఆనందాన్ని అనుభవించాలి అని ఎన్నోసార్లు కలలు కన్నాను. ఈ బుక్ రచయిత్రి రోండా బైర్న్ కొన్ని లక్షల మందిని మార్చింది. నేను కేవలం కొద్ది మందికైనా మేలు చేయాలి అని ఆలోచించాను. విశ్వం ఈ ఛానల్ ద్వారా ఇలా మనల్ని కలుపుతుందని ఊహించలేదు. నా కోరిక నెరవేరినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ఏ డౌట్స్ లేకుండా హాయిగా ఆకర్షణ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి, అనుకున్నది పొందండి, ఆనందమయ జీవితం గడపండి. నా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.